హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్యా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మనకి డాకు మహారాజ్ మూవీ యొక్క కంప్లీట్ యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పుకోబోతున్నాం. సో యూఎస్లో ఆల్రెడీ ప్రీమియర్స్ అయితే పడిపోయి ఇంక ఈ కంప్లీట్ మూవీ రివ్యూ అనేది మన ఛానల్ అయితే మనకి 10 AM అయితే మన ఛానల్లో మన తెలుగు రివ్యూ అండ్ అలాగే మన స్టేట్స్ రివ్యూని అయితే నేనైతే పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే యూఎస్ రివ్యూ ప్రకారం అయితే మనం మాట్లాడుకుందాం. సో యూఎస్లో చూసుకున్నట్లయితే మూవీ అనేది ఓకే అంటున్నారు గైస్. ఇంకా మూవీలో మనకి ఏదైతే డాకు క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే మహారాజ్ క్యారెక్టర్ దానికైతే చాలా అంటే చాలా బాగా వైరల్ అయితే అయింది. ఏదైతే మనకి యంగ్ క్యారెక్టర్ ఉందో దానికన్నా కానండి డాకు క్యారెక్టర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ అలాగే ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ అయితే క్యాక్ అన్నారు. ఇంకా మన బాలయ్య గురించి చెప్పక్కర్లేదు. ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ కుమ్మేస్తారు అంతే. ఇంకా ఇందులో మెయిన్లీ ఒక కిడ్ ఉంటుందంట. సో ఒక పాప అయితే ఉంటుందంట. సో పాప మీద మెయిన్ మూవీ అనేది రన్ అవుట్ అయితే జరుగుద్ది. సో పాపే చాలా సీన్స్ కి లింక్ అయి ఉంటుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా మెయిన్లీ సాంగ్స్ వైజ్ చూసుకున్నట్లయితే ధూమ్ ధామ్ ఉన్నాయి. ఇంకా బాలయ్య గారి పీక్ లెవెల్ యాక్టింగ్ అయితే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తమన్ గారు అయితే చవతలు పెట్టేశారు. ఇంకా డైరెక్ట్ స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే స్టోరీ ఆల్రెడీ మనం ప్రీవియస్లీ ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ అంట. సో ఆ స్టోరీని మళ్ళీ తీసుకొచ్చారు. బట్ ఇందులో బాలయ్య బాబు గారి ఏదైతే డైలాగ్ డెలివరీ ఉందో ఇంకా క్యారెక్టర్ రాసే పద్ధతి ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుంది అంటున్నారు. ఇంకా సీన్స్ వైజ్ చూసుకున్నా కానీ కెమెరా యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అంటున్నారు. సో మనకి ప్రీవియస్లీ చూసుకుంటే బాబీ కోహ్లీ గారిది వాల్తేరు వేరే మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా కంప్లీట్లీ అంటే ఏనుగునికి మన చిరంజీవి గారి సీన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి రవితేజ గారి ఎంట్రీ సీన్స్ కూడా అయితే ఉంటాయి. సో చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ యొక్క సీన్స్ లో మొత్తం. సో కెమెరా యాంగిల్స్ కూడా అంటే చాలా బ్రిలియంట్ గా ఉంటాయి. సో ఆ విధంగా మనకి బాలకృష్ణ గారిని ఏదైతే గుర్రాల మీద కానివ్వండి మన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి కదా ఒక అడవిలో, సో ఆ సీక్వెన్సెస్ అనేవి చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పి యూఎస్ ఆడియన్స్ చెప్తున్నారు. సో మన తెలుగు రివ్యూ ఎలా ఉంటుందని కంప్లీట్లీ మన ఛానల్ అయితే 10 AM అయితే పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. సో దీస్ వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్, బై బై. అండ్ యూఎస్ఏ వాళ్ళు ఎవరైనా చూసాం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన డాకు మహారాజ్ మూవీ ఎలా ఉందనిపించేసి.